brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఏడాదిన్నరగా జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ఇది టర్నింగ్ పాయింట్. 2024 మార్చి 14న కూడా దీనిపై సమావేశమయ్యారు. అయితే కాళేశ్వరం కేంద్రంగా కేసీఆర్ రేవంత్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024 జూన్ 30 వరకు కూడా ఈ కమిషన్ కి గడువు పొడిగించారు. ఆ తర్వాత కమిషన్ గడువు పెంచుతూ కూడా ప్రభుత్వం గడువు పెంచుతూ వచ్చింది. అయితే ఇప్పుడైతే ఇది కీలక దశకు చేరుకుందని చెప్పాలి. ఇప్పటివరకు 7 సార్లు కమిషన్ గడువు పెంచింది సర్కార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 మార్చి 14న కాళేశ్వరం పైన విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ చైర్మన్ గా కమిషన్ నియమించింది. టీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల జూన్ 5వ తారీఖున హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఇంకో 2 నెలల పాటు గడువు పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత బీజేపీ నేత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కూడా నోటీసులు అందించారు. జూన్ 5న కేసీఆర్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అలాగే జూన్ 6న హరీష్ రావుకి, జూన్ 9న ఈటెల రాజేందర్ కి విచారణకి హాజరు కావాల్సిందే అంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ దాదాపు అప్పటి అధికారులందరినీ కూడా విచారించింది. ఈ సందర్భంగా పలువురు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. అంతేకాదు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను కూడా అప్పటికే విచారించారు. కేవలం అధికారుల స్టేట్మెంట్స్ ఆధారంగానే రిపోర్టు తయారు చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలని కమిషన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ముగ్గురిని కూడా ఎంక్వైరీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదట రిపోర్టు సమర్పించేందుకు 2024 జూన్ 30 వరకు కమిషన్ కి గడువు ఇచ్చింది. ఆ తర్వాత గడువును ఆగస్టు 30 వరకు కూడా పొడిగించింది. ఇక రెండోసారి అక్టోబర్ 31 వరకు కూడా గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం డిసెంబర్ 31 వరకు కూడా ఆ గడువును మూడోసారి కూడా పొడిగించింది సర్కార్. నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించగా, ఇక ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోసారి ఆ గడువును 2025 మే 31 వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా జూలై 31 వరకు కమిషన్ గడువును పొడిగించిందంటే దాదాపు ఇంకా 2 నెలల సమయం ఉంది.